వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఏకాంత సేవ ముగిశాక ఆలయంలోకి ఒక వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించే లోపే ఆలయం గోడ దూకి లోపలికి వచ్చాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయ గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కుర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా గుర్తించారు. గోపురం పైనుంచి కిందకి దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారు. గోపురానికి నిచ్చెనలు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఈస్ట్ డిఎస్పీ తెలిపారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మద్యం మత్తులో తిరుపతిలో టెంపుల్ పైనకి ఎక్కి ఇలాంటి ప్రవర్తన చేసిన ఈ తాగుబోతు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు అక్కడ ప్రజలు. ఎందుకు అంటే ఇక్కడ ప్రొహిబిటెడ్, అక్కడ మద్యం అనేది తిరుపతిలో ప్రొహిబిటెడ్ కాబట్టి అలాంటిది మద్యం తాగి అతను టెంపుల్లోకి ఎలా ప్రవేశించిన తర్వాత అంతసేపు ఆయన అక్కడ తిరుగుతున్నంతసేపు కూడా భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు? తర్వాత అక్కడ చూసుకుంటే కూడా అక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ సంబంధించి అక్కడ ఏదైతే కలశాలు ఉన్నాయో కలశాలకు సంబంధించి అక్కడికి వెళ్ళాలన్నా సరే దాదాపుగా చూసుకుంటే అది 3 నుంచి 4 ఫ్లోర్ల హైట్లో అయితే ఉండడం జరుగుతుంది. అంటే అంత హైట్లోకి ఒక మనిషి ఎక్కాలంటే ఎంత లేదన్నా 10 నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఎంత ఈజీగా వెళ్ళాలన్నా సరే 10 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి ఇంత టైంకు కూడా అక్కడ భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేకపోయింది అంటే ఇలాంటి క్వశ్చన్లు అన్ని కూడా అక్కడ ప్రజలందరూ లేవనెత్తుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అది కోట్ల మందికి సంబంధించిన విషయం కాబట్టి, ఇక్కడ కోట్ల మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి టెంపుల్ సంబంధించి అక్కడ ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా, చిన్న తప్పు జరిగినా కానీ అందరి మనోభావాలు దెబ్బతింటే అక్కడ ఒక అపవిత్రమైన సంఘటన పరిగణిస్తారు కాబట్టి ఈ విషయాన్ని. కాబట్టి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు చాలా మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, చాలా మంది దీనిపైన సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ భద్రతా సిబ్బంది లోపం అయితే ఎక్కువ మంది అయితే ప్రజలైతే భావిస్తున్నారు. ఎందుకంటే అంతసేపు అక్కడ తాగి ఆ వ్యక్తి అంతసేపు తిరిగినా సరే, అంతసేపు పైకెక్కడానికి ఎక్కువ టైం తీసుకున్నా సరే అక్కడ భద్రతా సిబ్బంది గమనించకపోవడం అనేది ఖచ్చితంగా అయితే భద్రతా సిబ్బంది యొక్క లోపంగా అయితే ఇక్కడ చాలా మంది అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనని పునరావృతం కాకూడదు అంటే ఈ సంఘటనకు సంబంధించి అక్కడ ఎవరైతే భద్రతా సిబ్బంది అలాగే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్య కారణంగా జరిగి ఉంటుంది. కాబట్టి అక్కడ దీనికి సంబంధించి వాళ్ళపైన విచారణ జరిపి అక్కడ చర్యలు అయితే తీసుకోవాలని అయితే ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదంటే అక్కడ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి అయితే ఉంది. అతన్ని కిందకి దించిన తర్వాత కూడా అక్కడ ఏం చెప్తుందంటే అక్కడ తాగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తూ ఉన్నాడంటే నాకు క్వార్టర్ మందు కోసం ఎక్కాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసుల్ని అతను క్వార్టర్ మందు ఇవ్వాలని అయితే డిమాండ్ చేసినది అతనే చెప్తున్నాడు. అంటే ఒక క్వార్టర్ మందు కోసం టెంపుల్ పైకి ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పోలీసుల్ని బెదిరియటం అనే విషయం మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ అతనికి మధ్యస్థిమితం లేదు అంటే ఎవరన్నా ప్రలోభ పెట్టారా ఇలా ఎక్కితే మందు దొరుకుతుందని, లేదు అంటే ఆయన మద్యం మత్తులోనే పైకి వెళ్ళిండా అనే ఎన్ని విషయాలు కూడా విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈస్ట్ డిఎస్పీ కూడా విచారించిన తర్వాత అయితే దీని మీద వివరాలు అయితే తెలుపుతామని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే అక్కడ ఎవరైతే నిర్లక్ష్యం వహించిన అధికారులు భద్రతా సిబ్బంది ఉన్నారో వాళ్ళపైన అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.